హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అరటికాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 2 అరటికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అరటికాయలు కూడా ఇక్కడ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు అరటికాయలను ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పైన తోలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు, 2-3 రెబ్బల చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో అరటికాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో 1 కప్పు పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిలో పెరుగు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలిపి పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.